బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. పార్టీలో మొత్తం 101 మంది పాల్గొన్నట్టు సమాచారం. బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించారు. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీనిలో 60 మంది పురుషులు, 26 మంది మహిళలు ఉన్నారు. టాలీవుడ్ నటి హేమకు పాజిటివ్ అని తేల్చేశారు పోలీసులు. పాజిటివ్ జాబితాలో హేమతో పాటు ఆశీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు ఉన్నారు. త్వరలోనే వీరందరికీ నోటీసులు పంపనున్నారు బెంగళూరు పోలీసులు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. లేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ హేమ కాకమ్మ కబుర్లు చెప్పింది. వీడియోలు కూడా రిలీజ్ చేసి తన పరువు తాను తీసుకుంది. రేవ్ పార్టీలో తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని బయటపడింది. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని చెప్పేందుకు మరో ఖచ్చితమైన ఆధారం లభించింది. నటి హేమ మే 18న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. దానికి సంబంధించి మీడియాకు ఆధారాలు లభించాయి. మధ్యాహ్నం 1:55 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్లిన విమానంలో హేమ ఉన్నారు. ఇండిగో 6E6305 విమానంలో హేమతో పాటు కాంతి, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. హేమ తీసుకున్న ఫ్లైట్ టికెట్ కాపీ మీడియా వద్ద ఉంది. శనివారం మధ్యాహ్నం 3:15 హేమ బెంగళూరు చేరుకుంది. అక్కడి నుంచి పార్టీ జరిగిన రిసార్టుకు హేమ అండ్ కో వెళ్లారు. బెంగళూరు శివారులోని ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. పార్టీలో 101 మంది పాల్గొన్నారు. మద్యంతో పాటు డ్రగ్స్ తీసుకున్నారు. MDMA టాబ్లెట్స్, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు వాడారని తెలిసిందే. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న 101 మందిలో రక్త పరీక్షలు చేయగా 85 మంది డ్రగ్స్ వాడినట్లు తేలింది. అందులో నటి హేమ కూడా ఉన్నారు. పదే రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని ఆమె ఊదరగొట్టినప్పటికీ పక్కా ఆధారాలు లభ్యమవుతున్నాయి. హేమ ఫ్లైట్ టికెట్ ను మీడియా సంపాదించింది. డ్రగ్స్ వాడిన 85 మందికి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇస్తామని తెలిపారు.